అల్లూరు సీతారామ జిల్లాలో బస్ యాక్సిడెంట్ జరిగిందని వార్త హల్చల్ అవుతుంది. దీని గురించి అసలు ఏంటి? ఎలా జరిగింది ఏంటి? అంటే అల్లూరు సీతారామ జిల్లాలో జరిగిన యాక్సిడెంట్ లో సుమారుగా 9 మంది చనిపోయారు. బస్ యాక్సిడెంట్. ఇంకొక అంటే ఎవరైతే ప్రమాదం జరిగిన తర్వాత దెబ్బలు తిన్న వాళ్ళందరూ కూడా ఇంకో 15 మంది వరకు కూడా ఈ మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నాయి అనేది ఒక ప్రధానమైన వార్త. అందులోనూ ఇప్పుడు ఈ యొక్క ఏదైతే జరిగిన బస్సు యాక్సిడెంట్ కి ప్రధానమైన కారణాలు ఏంటంటే, ఒక ప్రైవేట్ ట్రావెల్స్ మనకి టెంపుల్స్ దర్శనం కోసం చిత్తూరు నుంచి విశాఖపట్నం ఏజెన్సీ తీసుకువెళ్ళడం జరిగింది. సింహాచలం టెంపుల్ కావచ్చు, మిగతా టెంపుల్స్ అన్ని కూడా చూసుకుంటూ ఈ మనకి చింతూరు అల్లూరు సీతారామరాజు జిల్లా తులసిపాక దగ్గర ఈ యొక్క యాక్సిడెంట్ అనేది ప్రధానంగా జరిగింది. ఇందులో 37 మంది ప్రయాణికులు ఉండడం జరిగింది. ఇందులో ప్రధానమైన కారణం ఏంటంటే, ఏజెన్సీ ప్రాంతాల్లో ఎప్పుడైనా ఎవరికైనా డ్రైవింగ్ ఇచ్చేటప్పుడు మినిమం 5 నుంచి 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు ఆ రోడ్లో అనుభవం ఉన్న వాళ్ళకే ఇస్తారు. మీకు ఆర్టీసీ బస్సులు కూడా ఇక్కడ భద్రాచలం నుంచి భద్రాచలం ఏజెన్సీ కానీ, విశాఖపట్నం నుంచి విశాఖపట్నం ఏజెన్సీ కానీ, ఆర్టీసీ బస్సులు వెళ్ళేటప్పుడు వెళ్ళే ప్రయాణం అయినా సరే కనీసం ఆ ఏజెన్సీ రూట్లో కనీసం వాళ్ళకి మినిమం 5 నుంచి 6 సంవత్సరాల అనుభవం ఉన్న వాళ్ళని మాత్రమే ఆ రోడ్లో పంపిస్తారు. ఎందుకంటే అక్కడంతా చుట్టూ సింగిల్ రోడ్డు, ఒకటే రోడ్డు ఉంటుంది. మనకి భద్రాచలం కూడా ఈ ఏజెన్సీలో కూడా ఒకటే రోడ్డు ఉంటుంది. ఎక్కడ స్పీడ్ బ్రేకర్లు ఉండవు. సో అందులోనే ఈ బస్సు పెద్దది. అంటే ఆర్టీసీ బస్కి ప్రైవేట్ బస్కి చాలా వేరియస్ ఉంటుంది. ఇది ఓవర్ స్పీడ్ ఉంది. ఓవర్ స్పీడ్ ఒక కారణం. ఇంకోటి రెండో విషయం ఏంటంటే, ఈయనకి సరైన అనుభవం లేదు. అంటే సీనియర్ డ్రైవర్ ఏమో 2 గంటల వరకు డ్రైవింగ్ చేసి పడుకున్నాడు. జూనియర్ డ్రైవర్ ఏమో 2 గంటల తర్వాత ఎక్కడం. ఇంకోటి అక్కడ టర్నింగ్. ఈయనకి సరైన అనుభవం లేదు. సో అతి స్పీడు, ఎక్కువ వేగం, అతి వేగం కూడా ప్రధానమైన కారణం. ఈ ఏజెన్సీ ప్రాంతంలో జరిగే చాలా యాక్సిడెంట్లకి ఒకటి ఆ రోడ్లో అనుభవం లేని వ్యక్తులు డ్రైవింగ్ చేయడం, 2 అతివేగం, 3 పొగమంచు, 4వది ఈ యాక్సిడెంట్ జరిగిన తర్వాత కూడా ఆ చుట్టుపక్కల సమాచారం ఇవ్వడానికి ఎవరు కూడా ఫోన్ సిగ్నల్స్ కూడా లేవంట. మార్నింగ్ ఇన్సిడెంట్ జరిగితే సుమారుగా మధ్యాహ్నం వరకు కూడా, అంటే ఎర్లీ మార్నింగ్ జరిగితే సుమారుగా 8-9 గంటల వరకు కూడా కనీసం మీడియా వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కూడా అక్కడ అవకాశాలు లేవు. సో రోడ్ నెంబర్ వెళ్ళిన వాళ్ళకి కొంతమంది పిలిపించి ఇలా యాక్సిడెంట్ జరిగిందని చెప్తే అది చూసి ఈరోజు ఆ అంశం అనేది బయట పడడం జరిగింది. 9 మంది చనిపోయారు. ఈ మృతుల సంఖ్య 15 వరకు పెరిగే అవకాశం ఉంటుంది. అందులోనే ఒక చెట్టు ఉండడం వల్ల బస్సు లోయలో పడలేదు. ఆ చెట్టు కనుక లేకపోతే మొత్తం ఎక్కువ మంది చనిపోయే అవకాశాలు ఉండవనేది ఇక్కడ ప్రధానమైన అంశం. అన్నిటికంటే ఈ ప్రైవేట్ యాజమాన్యాలు బస్సు నడిపించేటప్పుడు వీళ్ళు మార్నింగ్ అంతా ఒక షిఫ్ట్ చేస్తారు. నైట్ వచ్చేటప్పటికల్లా మళ్ళీ వాళ్ళని ఎక్స్ట్రా అమౌంట్ కోసం మళ్ళీ ఇంకో షిఫ్ట్ వాళ్ళకి వేస్తారు. సో వాళ్ళకి ఏమవుతుందంటే, ఎవరికి కూడా 8 అవర్స్ 10 అవర్స్ మించి డ్రైవింగ్ చేయలేరు. వీళ్ళకి 17 అవర్స్ 20 అవర్స్ 18 అవర్స్ కూడా డ్రైవింగ్ ఇస్తారు. సో ఇక్కడ మనకి తెలుగు రాష్ట్రంలో జరిగిన అనేక యాక్సిడెంట్లకి ప్రైవేట్ బస్సులు ఎక్కువ యాక్సిడెంట్లు జరుగుతాయి. ఎందుకంటే ప్రైవేట్ బస్సుల్లో సరైన సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోరు. సేఫ్టీ ప్రికాషన్స్ కోసం మేనేజ్మెంట్లు కూడా ఆలోచించవు. సో వీళ్ళకి ఈ యొక్క ప్యాకేజీ ఎంత వచ్చింది ఈ ట్రిప్కి అన్న యాంగిల్లోనే చూస్తా తప్ప ఈ బస్సులో ఎంతమంది ఉన్నారు, వీళ్ళకి ఎంత సేఫ్టీ ఇవ్వగలుగుతున్నాం అన్న వర్షం చూడరు. సో ఈ ప్రైవేట్ యాజమాన్యాల మీద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా హోంమంత్రి అనిత గారు, వీళ్ళందరూ కూడా ఇలాంటి ప్రైవేట్ యాజమాన్యాలను గుర్తించి ఇంకోసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క యాజమాన్యం ఎవరైతే ఈ ప్రైవేట్ యాజమాన్యం ఉందో పూర్తిగా ఈ బస్సుల్ని ఈ యొక్క ప్రాంతాల్లో మొత్తం, అంటే సుమారుగా వాళ్ళ మినిమం వాళ్ళకి పర్ఫెక్ట్గా అయ్యేంత వరకు కూడా వీళ్ళని ఎక్కడ కూడా ఏ ఆన్లైన్ బుకింగ్ వీళ్ళకి ఎక్కడ ప్రయాణం అవ్వకుండా చేయాలి. అంటే ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. ఎందుకంటే ఈ ఏజెన్సీ ప్రాంతాల మీద నాకు కొంత అవగాహన ఉంది. ఇక్కడ విశాఖపట్నం టు హైదరాబాద్ టు విశాఖపట్నం, భద్రాచలం టు మనకి విశాఖపట్నం టు భద్రాచలం, ఈ ప్రాంతాలు వెళ్ళేటప్పుడు బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న డ్రైవర్లు మాత్రమే వేయాలి. ఆర్టీసీ డ్రైవర్ కూడా మినిమం 5 ఇయర్స్ ఆ రూట్లో అనుభవం ఉంటేనే మాత్రమే వాళ్ళని పంపిస్తారు. అలాంటిది ప్రైవేట్ బస్సు, అందులోనూ చాలా పొడవైన బస్సు, అందులో టర్నింగ్ ఉంది. అసలు ఆ టర్నింగ్ అంటే మనిషికి డ్రైవింగ్తో పాటు ఎక్స్పీరియన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఏదైనా అనుకోని సంఘటన వస్తే అతను కంట్రోల్ చేసే సిస్టమ్ అనేది ఎక్స్పీరియన్స్ వల్ల వస్తుంది. సో అలాంటి రాత్రి 2 గంటలకి ఇతను డ్రైవింగ్ ఇవ్వడం, ఇదేమో అంత కొత్త బస్సు. సో కంట్రోల్ చేయలేకపోయాడు. ఇప్పుడు ఎంతమంది చనిపోయారు. కాబట్టి ప్రైవేట్ యాజమాన్యం ఎప్పుడు కూడా చాలామంది టికెట్లు బుక్ చేసుకునేటప్పుడు కూడా ఆర్టీసీ బస్ కంటే ప్రైవేట్ బస్సు 150-200 రూపాయలు తక్కువ ఉంటాయని చెప్పి ఎక్కువ మంది బుక్ చేసుకుంటారు. సో ఇప్పుడు ఈ మధ్య
మొన్న బెంగళూరులో కానీ మొన్న అంతకుముందు ఇక్కడ జరిగిన చేవల్ల దగ్గర జరిగిన సంఘటనలు కానీ ఇవన్నీ కూడా ప్రధానమైన కారణం ఏంటంటే ఇవే నిర్లక్ష్యం. ప్రయాణికుల యొక్క భద్రతని ప్రైవేట్ యాజమాన్యాలు సరిగ్గా పట్టించుకోరు. అదే అదే ప్రైవేట్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లనే జరిగింది. ప్రైవేట్ యాజమాన్యం సరిగ్గా పట్టించుకోవు. సో వాళ్ళు ఎంతసేపు కూడా వాళ్ళకి ఎంత ప్యాకేజ్ వచ్చిందో అన్న వర్షంలో చూస్తారు. డ్రైవర్స్ కావచ్చు, కండక్టర్ కావచ్చు, వాళ్ళు సరైన సీనియర్ని అందులో వేయకపోవడం, వాళ్ళు ఎన్ని గంటలు పని చేయించాలి అన్నది కూడా ఒక ఎంత టైం అయినా సరే. ఇప్పుడు మనిషి 8 అవర్స్ నుంచి 10 అవర్స్ వరకు పని చేయగలుగుతాడు. డ్రైవింగ్ 10 అవర్స్ నుంచి చేయలేరు ఎంత ఎక్స్పీరియన్స్ అయినా. కానీ అయినా ఇప్పటికి కూడా 12 అవర్స్ ప్రైవేట్లో 12 అవర్స్ పని చేస్తున్నారు. 12 అవర్స్ పని చేసిన తర్వాత కూడా ఇంకేమైనా డ్యూటీ ఉంటే కూడా ఇంకో 6-7 అవర్స్ వీళ్ళు ఇచ్చే జీతాలు సరిపోక ఇంకా ఎక్స్ట్రా పని చేస్తున్నారు. అలా పని చేసినప్పుడు మనిషికి ఆ రకమైన కాన్ఫిడెంట్ లెవెల్ అనేది ఉండదు. ఎంత డ్రైవర్కైనా ఎవరికైనా ఉండదు. కాన్ఫిడెంట్ లెవెల్ తగ్గిపోతుంటుంది. అలా తగ్గిపోవడం ఈ ఏజెన్సీలో అతను డ్రైవింగ్ ఇవ్వడం, ఈ కారణాల వల్ల ఆ ప్రమాదం జరిగింది. ఎందుకంటే గతంలో జరిగిన 2-3 ప్రమాదాలు కూడా నాకు ఆ ఏరియాలో నాకు తెలుసు. ఆ ఏరియాలో ప్రమాదాలకు ఎందుకు జరుగుతాయి అనేది నాకు కొంత అవగాహన ఉంది. ఆ అవగాహనతో ఖచ్చితంగా జరిగిన ఈ ప్రైవేట్ యాజమాన్యాన్ని పూర్తిగా రద్దు చేస్తే తప్ప మిగతా ప్రైవేట్ యాజమాన్యాలు ఎప్పుడు కూడా అంటే ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించే అవకాశాలు ఉండవు. థ్యాంక్ యూ.